రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే నారు పోస్తే అయితే 12 రోజుల సమయం అయితే కావస్తుందన్నమాట. అయితే ఈరోజు అయితే మా ఫీల్డ్లోకి రావడం ముఖ్యమైన కారణం వచ్చేసి నేను నారుకైతే అడుగు మందు చల్లడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే మనం అడుగు మందు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ గ్రోతింగ్ అనేది సరిగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వేస్తున్నటువంటి ఏదైతే ఉందో అడుగు మందు దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ తీసుకోవడం వల్ల మనకు కొంచెం మొక్క అనేది గట్టిగా కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే కొంచెం నిలదొక్కుని ఉండడానికి అవకాశం ఉంటుంది. వేస్తున్నటువంటి అడుగు మందు వచ్చేసి 20-20-13 అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట. మనకు దీంట్లోనైతే నైట్రోజన్ 20%, ఫాస్ఫరస్ 20%, సల్ఫర్ 13% అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మనకు మొక్కకు నత్రజని అందడం వల్ల వేరు వ్యవస్థ అనేది అంటే వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మొక్క కూడా పచ్చదనంగా ఉంటుందన్నమాట. ఫాస్ఫరస్ కానీ ఈ సల్ఫర్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ రెండు అందించడం వల్ల మనకు పోషకాలు మనం అంటే మొక్క అనేది మనం వేసినటువంటి పోషకాలే కాకుండా నేలలో ఉన్నటువంటి ఇతరత్ర పోషకాలను కూడా తీసుకొని వాడుకునే విధంగా మనకు ప్రోత్సహించడం అయితే జరుగుతుందన్నమాట. నేనైతే 20-20-13 వేయడానికి రీజన్ వచ్చేసి మనకు అన్ని రకాల ఎరువు ధరలు అయితే పెరగడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం అయితే గత ఖరీఫ్తో పోల్చుకుంటే ఈ ఖరీఫ్లోనైతే మనకు వ్యత్యాసం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక బ్యాగ్కు దాదాపు వచ్చేసి 700 రూపాయలు అయితే పెరగడం అయితే జరిగిందన్నమాట. ఇంతకుముందు అయితే మనకు యాసంగిలోనైతే ఈ 20-20-13 వచ్చేసి మనకు 1500 రూపాయలకి అయితే అందుబాటులో ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే 2150 రూపాయలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అంటే ప్రస్తుతం అయితే రైతులకైతే ఇది ఒక అంటే మనకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రైతులకు అందుతున్నటువంటి సహకారం అనేది చాలా తక్కువగా ఉంది. మనం పండించినటువంటి పంట ఏదైతే ఉందో ప్రస్తుత రబీలో చూసినాం. ఒక రైతు బాధ ఏందనేది ఐకేపీ సెంటర్ల వద్దకు వెళ్ళి చూస్తే మాత్రం మనకైతే ఏడుపు వచ్చేది ఒకటి తక్కువ ఉంది. ఎందుకంటే కటింగ్ పేరుతోటి నెక్స్ట్ వచ్చేసి మిల్లుల వద్ద దిగుమతి చేసుకోకుండా మన నెక్స్ట్ వచ్చేసి కోత ఏదైతే ఉందో తాలు పేరుతోటి భారీగా కోత అయితే విధించడం అయితే జరిగిందనమాట. పండించిన పంట మనం అమ్ముకోవడానికి మార్కెట్లో ఖచ్చితంగా 100% చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం అయితే జరిగిందనమాట. అందుకని మన సిస్టమ్ అయితే చాలా వరకు అయితే మారాలి. మనం ఏదైతే రైతు పండించిన పంట బహిరంగ మార్కెట్లో ఏ సమయంలోనైనా 365 రోజులు అమ్ముకునే విధంగా మార్కెట్ వ్యవస్థ అనేది రావాలి. తక్షణమే కొనుగోలు చేసే విధంగా మన ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు అలాంటి చర్యలు తీసుకున్నప్పుడే రైతు అనేది చాలా వరకు ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే రైతుకు అలాంటి సిచ్యువేషన్ లేదు. రైతు పేరుతో చెప్పుకొని ఎంతో మంది బతుకుతారు, ఒక రైతు మాత్రమే బతకట్లేడు. మనం వేసేటువంటి ఏదైతే విత్తనం ఉందో ఆ విత్తనం తీసుకొచ్చిన వాడు కంపెనీ వాడు బాగుపడుతుండు. నెక్స్ట్ రకరకాల మందులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ మందులను తయారు చేసిన వాడు ప్రతి ఒక్కడు బాగుపడుతుంది. ఒక రైతు మాత్రమే పండించిన పంట అమ్ముకోవడానికి రోడ్ల మీద నిలబడి ధర్నాలు చేస్తే అప్పుడు ప్రభుత్వాలు వచ్చి కొనుగోలు చేస్తారు. అట్లా కూడా కొనుగోలు చేసినా కానీ భారీ ఎత్తున కోత విధించి రైతులకైతే చాలా వరకు అయితే నష్టాలే ఉన్నాయన్నమాట. కాబట్టి ఏదైతే ఉందో మనం ప్రజలని ఓట్ల కోసం మభ్యపెట్టి హామీలు ఇవ్వడమే కాదు, మనం ఏదైతే ఉందో రైతు కోసం ఫ్రీ పథకాలు కాకుండా రైతులకు బాగుపడే విధంగా రైతులకు ఏదన్నా ఏ పథకాలు అవసరం లేదయ్యా, రైతుకు ఓన్లీ పండించిన పంట మార్కెట్లో కొంత చాలు ఏమంటే మనం అమ్ముకోవడానికి నేను ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 365 రోజులు సౌకర్యం ఉండాలి. నువ్వు ఏ సమయంలో తీసుకోబో రైతు పండించిన పంట తీసుకునే విధంగా ఉండాలన్నమాట. అందుకని ఏదైతే ఉందో రైతు పేరుతోటి ఎంతో మంది బాగుపడుతుంది, ఒక రైతు మాత్రమే బాగుపడట్లేదు అనమాట. నా యొక్క ఉద్దేశాన్ని అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే నారు పోసి దాదాపుగా 12 రోజుల సమయం అయితే అవుతుంది. మనకు అంటే ఇంతకుముందు అయితే ఎప్పుడైనా నేను నారుకైతే డైరెక్ట్ యూరియా చల్లేది. నారు తీసే ముందు ఒక 10 రోజుల ముందు అయితే యూరియా చల్లేది. అంటే అడుగు ముందు వేస్తే ఏమవుతుందంటే ఉన్న మొక్క లేని మొక్క కొంచెం గ్రోతింగ్ అనేది సమానంగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేనైతే ఈరోజు అయితే మా ఫీల్డ్లోకి అయితే నేనైతే అడుగు మందు చల్లడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అడుగు మందు ధరలు పెరగడం వల్ల కొంచెం రైతుకైతే ఇబ్బంది అనేది చెప్పవచ్చు అనమాట. కొంచెం ఆర్థికంగా భారం అయితే అవుతుంది. మా నారు కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో. మీరు కూడా నారు పోసి ఎన్ని రోజులు అవుతుంది, ఏ రకాన్ని సాగు చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులు అవుతుంది అనే దాని గురించి కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి ప్రస్తుత ఖరీఫ్లో నేనైతే నిష్ట సీడ్స్ వాళ్ళది మాంగళ్య ఎంచుకోవడం జరిగింది. ఎకరాకు 15 కేజీల విత్తనం పోస్తే సరిపోతుంది. గత ఖరీఫ్లో కూడా నేను నారైతే 15 కేజీల చొప్పున పోయడం జరిగింది, మనకు సరిపోయింది. కాకపోతే ఏంటంటే ఈసారి నేను ఒక 10 కేజీస్ అయితే నారైతే ఎక్కువ పోయడం జరిగింది. మెయిన్ రీజన్ వచ్చేసి ప్రస్తుతం మనకు వర్షాలు కూడా మనకు అంటే సాయంత్రం వేళల్లో కానీ మధ్యాహ్నం వేళల్లో కానీ మనకు వర్షాలు వస్తూ పోతున్నాయి. నారు పోసిన కంచాలి కొంచెం ఏదైనా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో నేనైతే నారైతే కొద్దిగా ఎక్కువ పోయడం అయితే జరిగిందనమాట. చూపిస్తాను. నారు కూడా కొంచెం అక్కడక్కడ మనకు పలచగా పట్టింది. కొన్ని దిక్కులలో మనకు అంటే వర్షం రావడం వల్ల నీళ్లు తడి అట్లా వర్షం వచ్చేటప్పుడు మనం నీళ్లు పెట్టినప్పుడు మనం వర్షం వస్తుంది అన్నప్పుడు మనం నీళ్లు పెట్టినప్పుడు నారు కూడా ఒక దగ్గరికి రావడం అటు ఇటుగా పోయిందనమాట. నాకు తెలిసి అయితే నారైతే మంచిగానే వచ్చింది. సరైన యాజమాన్యం
యాజమాన్యం చేస్తేనే మనం నారుమడిలో మనకు అంటే ఏదైతే ఉందో మొగిపురు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇతరత్ర తెగులు, అగ్గి తెగులు కావచ్చు, ఇలాంటివి కూడా మనకు రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఖరీఫ్లోనైతే మనకైతే దాదాపుగా నారు సంబంధించినటువంటి ఎలాంటి అంటే సమస్యలు అయితే రావు. ఎందుకంటే మనం నేరుగా మనం నార్మల్లో చల్లిన తర్వాతకి కొంచెం సరైన విధంగా మెయింటెనెన్స్ చేస్తే మాత్రం, ఎందుకంటే ఒకవేళ మొలక చల్లిన తర్వాత ఒక 2 days 3 days ఆరితే మనకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మనకు రబీలోనే ఎక్కువ శాతం అయితే ఈ వేడి వల్ల మనకైతే నెక్స్ట్ వచ్చేసి చలికాలంలో నారు పోసిన కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే తలెత్తే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది మా నారుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అంటే నేను నార్మడిలో అడుగు ముందు చల్లడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. చూపిస్తాను ఒకసారి మా నారు మడి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ టాపిక్. మనం అయితే మరొక టాపిక్ తోడైతే కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. జై జవాన్ జై కిసాన్.